ఫ్యాన్ ఉందా ఆడ? గాలి ఆ విండో అది పెట్టేసి అది అటుది ఇటుది ఇటుది ఆ డోర్ పెట్టి బిడ్డ. ఇక్కడ డోర్ కూడా పెట్టేసి డోర్. దృష్టికి వెలిగించుంటు పెడతారా? నేను నైవేద్యం తీసుకొస్తా. ధూప్ స్టిక్ వెలిగించి పెట్టండి. నైవేద్యం తీసుకొస్తా. పెట్టేసేయండి. ఈ అగరబత్తులు ఎండ ముట్టించేయండి. చింటి కదా ఇక్కడ అగరబత్తులు ముట్టి ఇటు నుంచి ఇట్లా ముట్టి ఇక్కడ అగరబత్తులు ముట్టి నువ్వు గంట కొట్టు. అది ఆపేసినాక అనాలి. ఇక్కడ అని అందులో 5 పెట్టేసి అట్లా నానమ్మకి ఇట్లా ఇచ్చేసి నేను నైవేద్యం తీసుకొని వస్తాను. పెట్టి అందులో పెట్టేసి స్టిక్ అందులో పెట్టి కొబ్బరికాయ కొట్టాలా? వస్తున్నాను నుండు. కొబ్బరికాయని ఇట్లా ఇది చేసి పెడతారా? కొబ్బరికాయ అలా డ్రింక్ బాటిల్ కూడా పెట్టలేదు. ఇది ఆడబెట్టు. ఉండని పో పెట్టుకో. పెట్టు పెట్టి అందులో డ్రింక్ కొద్దిగా పోసి గ్లాస్ అక్కడ పెట్టి. ఆ కొబ్బరికాయ ఎడబెట్టిన మీరు? రా కొబ్బరికాయ కూడా కొట్టాలా? ఇది డ్రింక్కి ఇంకొక గ్లాస్ చేస్తాను. ఇంట్లో తీర్థం పోసి అందులో కొద్దిగా డ్రింక్ పోయి గ్లాస్లో ఈ గ్లాస్లో కొంచెం పోయి డ్రింక్ చాలు బాటిల్ అక్కడ పెట్టేస్తా. ఇక్కడ పెట్టి చింటూ ఇక్కడ రండి. మీరు అట్లా వెళ్తున్నారు? కొబ్బరికాయ కొట్టు. ఇట్లా పెట్టేసి మంచి ఇట్లా దండం పెట్టి కొబ్బరికాయ కొట్టు. తెస్తా. మీరు కొబ్బరికాయ కొట్టిన తర్వాత తెస్తా. ఇక్కడ చింటూ కదా ఇక్కడ అట్లా కొట్టేసి మీరు కొడుతుండారు. చింటూ ఈ గ్లాస్లో శాఖ పెట్టాలి. ఇక్కడ రారా. చింటూ ఇంట్లో కూడా కొద్దిగా డ్రింక్ పోయాలా? కొంచెం డ్రింక్ దాంట్లో అక్కడ పెట్టి వస్తున్నా.
ఏం లే ఒట్టిగానే పెట్టేయాల. ఎయ్యి కొంచెం లైట్గా కొంచెం అంత పెరుగు కూడా తీసుకొచ్చేస్తా. ఇవన్నీ కూడా పెట్టాలి నైవేద్యము. మరి అలా తీసుకొచ్చి పెడతాను నాకు ఒక్క నిమిషం. ఈ పెరుగు ప్యాకెట్ కట్ చేసి ఈ ఎగ్ పొట్టు తీసేయి. ఈ ఎగ్ పొట్టుది తీసి ఈ ఇలా ఉండదు. ఎగ్ వేసిన ఇట్లా పెట్టు. అన్నం తీసుకురా, కుక్కర్ మూత తీస్తే. ఇక్కడ పెట్టు. మిల్క్ కాదు అది పెరుగు. మెల్లిగా ఇట్లా నైవేద్యం అయితే మీకు ఇంతకుముందు మామయ్య కూడా చెప్పినాను కదా. ఇవాళ అత్తయ్యది అనమాట సంవత్సరీకము. ఇక వర్షం ఒకటి పడుతుంది, కొద్ది లేట్ అయ్యింది ఇవాళైతే. ఎగ్, బగారా రైసు, పకోడీ, ఆలు బజ్జీ, మిర్చి, పూరి. ఇట్లా అత్తయ్య వాళ్ళకి ఏవేవైతే ఇష్టం ఉంటాయో అవన్నీ అనేసి వంట చేసి పెడతాం అనమాట. ఓకేనా. ఇది మటను. దీని కూడా మూత పెట్టేసాను కదా. సీర ఉండింది కదా, కొద్దిగా పెరిగి ఇక్కడ ఏవా గిడేసి కొంచెం కొంచెం వేసేసాను కొద్దిగా. బస్ 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 బస్. ఆడ సీర ఉంది చూడు అల్వా. నా వెనకాల ఉందా అక్కడ ఉందా? ఆనే ఉన్నట్టుందా? ఈడుంది. ఇవాళ వర్షం కూడా పడింది కదా. 3-4 days నుంచి ఫుల్ వర్షం ఉంది. మార్నింగ్ వెళ్ళినాను కూడా వర్షం. కరెంట్ ఆఫ్ కావటం. వాడ వేయలేదా ఇంకా? వాడ వేయలేదు. ఓకేనా. ఇంకా కొంచెం సైడ్ జరిపేట పెట్టు. ఆడ పెట్టినా పర్లేదు, ఇక్కడ ముందుకైనా పెట్టవచ్చు. ఉంది ప్లేస్ ఉంది కదా. ఇట్లా పెడతాను, ప్లేస్ ఉంది కదా. ఇది తీసేయండి క్లాత్, ఎందుకంటే మళ్ళీ శాఖ పెట్టాలి కదా. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ అత్తయ్యది సంవత్సరీకము. మామయ్యది అయితే మీకు దగ్గర నుంచి జూమ్ చేసి చూపిస్తున్నాను, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇవాళ అత్తయ్యది. అత్తయ్యకి అయితే అంతా అయిపోయింది, వంటలన్నీ అయిపోయినాయి. నైవేద్యం పెట్టేసినాం, కొబ్బరికాయ కొట్టేసినాం.
అత్తయ్యకి దండం పెట్టుకొని పిట్టకు పెట్టేసి రావాలా. ఇలా చింటు బాబు పెరిగేసినావు కొద్దిగా, లైట్గా కొంచెమైనా చాలు, కొంచెం చాలు. ఇలా అనమాట. వాటరు, డ్రింక్, కళ్ళు అంటారు, కళ్ళు, పెరుగు అన్నీ వేసి సాక పెడతాం. మొక్కుతారా మీరు? ఇంకా ఈ పువ్వులు అయితే వేసేసి దండం పెట్టండి. చింటిబాబు నువ్వు కూడా రా, డాడీ మొక్కిన తర్వాత నువ్వు మొక్కు. ఎట్రా ఓ, ఈ పువ్వులు వేసి అమ్మకి మంచిగా దండం పెట్టు. నిల్చోబెట్ట, మొక్కు మంచిగా మొక్కు. పూలు అమ్మ మీద ఇట్లా ఏది ఉన్నా తెలిసి తెలవక ఏ తప్పు చేస్తున్నా, ఏమున్నా, పిల్లలు కానీ మేము కానీ మీ కొడుకు కానీ ఎవరమే కానీ చేసినా అన్ని మన్నించి క్షమించి అన్ని మంచి జరిగేలా చూడతయ్యా. చింటు మీద కొంచెం ధ్యానం పెట్టు. చిట్టుబాబు ఏంది వాడిది అనేది. సాక పెట్టలేదు, ఇట్లా గుంట పెట్టేసి కొన్ని నీళ్ళు తీసుకొని ఇట్లా పెట్టు. కొన్ని తీసుకో, మరీ తూచేసి పోతుంది. ఇట్లా ముందుకు నైవేద్యం ముందుకు బస్ పెట్టేసి చింటి బాబు ఆ పువ్వులు వేసి ఇవి సాక పెట్టు కింద. ఇట్లా 3 సార్లు ఇట్లా అనేసి ఇట్లా లైట్గా వాటర్ తీసుకొచ్చి ఇట్లా బస్ 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 ఇంకా దండం పెట్టు. మంచిగా సాష్టాంగ బాగా ఆశీర్వాదం మీ అత్తయ్య. మీ మనవనికి, మీ వంశం పెద్ద మనమడు వాడు. మన వంశం పెద్ద మనమడు. అది బాగా దృష్టిలో పెట్టుకొని తొందరలో అన్నీ మంచిగా అనుకున్న అన్నీ అయ్యేటట్టు చూడు. అయిపోవాలి, అన్నీ కూడా అయిపోవాలి. ఏవేవైతే మనం అనుకున్నామో అన్నీ కూడా నెరవేరాల. కొద్దిసేపు ఇక నాన్నమ్మను అమ్మని అవి తినని అనేసి కొద్దిసేపు అయితే పిట్టకు పెట్టిస్తే, మీరు పిట్టకు పెట్టేసి వస్తే బెటర్ ఏమో కదా. ఒక చిన్న ప్లేట్లో పిట్టకు పెట్టేసి వస్తా. రా ఇంకా ఇట్లా పెరుగు, బాయిల్డ్ ఎగ్, బగారా రైస్, మటను, చికెను, పూరి, హల్వా, పకోడీ, మినపవడ, బగారా రైస్, ఎగ్. ఈ ధూప్ స్టిక్ వెలుగుతలేదుగా. పెట్టు, వెలిగించి పెట్టు. ఇచ్చి ఇగో పిట్టకు పెట్టేసి లేవు ఆకులు ఈయన గాడేననే ఆకలి ఉంటే మీద పెట్టు. ఇక్కడ గేట్ కాడ పెట్టినా ఆడ ఏదైనా పిట్ట. అవునా, ఏడా ఈడనా పెట్టు, కాడ పెట్టు.
ఆ, ఇట్లా పట్టుకో. ఇంకెందుకు ఇట్లా పెట్టేసి ఇట్లా పట్టుకొని చాలా తీయనా. అయిపోయిందా? కొద్దిసేపు ఇటు వచ్చేబెట్ట బయటికి. ఇట్లా ఇటు బాల్కనీలోకి వచ్చి అంతే అట్లనే ఉండని. అదే కొద్దిసేపు ఎందుకని బయటికి పోదాం. ఓకే ఫ్రెండ్స్, అత్తయ్యది అయితే మంచిగా సంవత్సరానికి వర్షం పడ్డా ఏది పడ్డా మాత్రం మటన్ చికెన్ అన్నీ అయితే బయటికి వెళ్ళి తీసుకురావడం అయితే జరిగింది. అన్ని వంట చేసేసి ఆమెకి ఇష్టం ఉన్నట్టు తృప్తిగా ఫ్రూట్స్, వాటర్ మిలన్ అన్నీ కూడా తనకి ఏవైతే కావాలో అన్నీ పెట్టాము. ఒకసారి దగ్గరగా జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇది అత్తయ్యకి అయితే ఇట్లయితే అన్నీ చేసినాం అనమాట. ఎందుకో నాకు సంవత్సరంలో మామయ్యకి అత్తయ్యకి ఇట్లా అంతా తృప్తిగా వాళ్ళకి ఎంత నచ్చినట్టుగా పెడితే మాత్రం హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఇదండి పకోడీ నైవేద్యాలు అయితే పెట్టి చూపించాను కదా, ఇవన్నీ కదా. మిర్చి బజ్జీ, వడ, ఎగ్ బాయిల్డ్, బగారా రైస్, పెరుగు, చికెను, మటను, సీరా, పూరి, పకోడీ ఇలా అన్నీ పెట్టాను. ఫ్రూట్స్ కూడా మనకి ఏవేవైతే సీజన్లో ఉంటాయో ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా పెట్టేసి ఇట్లా మంచిగా చేశాను. ఇంకా గ్రాండ్గా చేయాలని ఉంటుంది నాకు, చూద్దాం ఫర్దర్. ఇంకా ఇవన్నీ అన్నమాట, ఇంకా అవన్నీ ఏం చూపించండి కానీ. ఓకేనా ఫ్రెండ్స్, మేమైతే ఇట్లా చేస్తాము. మరి మీరు ఎట్లా చేస్తారో ఏంటి అనేది మాత్రం కామెంట్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైల్, టేక్ కేర్, బాయ్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇంకా ఆలస్యం ఎందుకు, లేట్ ఎందుకు, లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే బాయ్.